ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున ఈ పర్వతము మీద నేను యెరూషలేములో నేను తండ్రిని ఆరాధింపును. నా మాట నమ్ము. ప్రేమ దేవుని వారలారా, ఒకరోజు లేఖనాల పరిశోధన అనగానే బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ నిర్వహించే కార్యక్రమాలలో చాలా ముఖ్యమైనది. పరిశోధన అన్న పదాన్ని క్రైస్తవుల ముందుకు తీసుకొని వచ్చి బైబిల్లో అనేకమైన సంగతులు నేర్పించే ఒక మంచి అవకాశం కలిగిన సదస్సు లేఖనాల పరిశోధన సదస్సు. ఇక ఈరోజు పాఠ్యాంశాలుగా ఏది నిజమైన దైవారాధన అనే ఒక పాఠం, ఎవరు నీ శత్రువు అనే రెండవ పాఠాన్ని ముందుగా కరపత్రాలలో వాల్ పోస్టర్లో ముద్రించి మీకు తెలియజేయటం జరిగింది. ఆరాధన అనగానే దేవునికి సంబంధించిందన్న సంగతి అందరికీ తెలుసు. పూజించడం, మ్రొక్కడం, కొలవడం, ఇలా అనేకమైన పర్యాయ పదాలతో దేవుళ్ళకు ఆరాధన జరుగుతున్న నేటి సమాజంలో నిజమైన దైవారాధన ఎలా చేయాలి? ఎందుకంటే దేవుడి కొరకు మనం చేస్తున్నదంతా నిజమేనా? దేవుడు అనుకున్నట్టుగానే మనం చేస్తున్నామా? లేదా మనం చేసే ఆరాధనలు దేవుడు స్వీకరిస్తున్నాడా? ఇలా ప్రశ్నించుకోవటం చాలా మంచిది. ఎందుకంటే మనకిష్టమైంది చేస్తూ ఇదే దేవునికి ఇష్టం అనుకుంటే మనిషి ఇష్టం వేరు, దేవుడి ఇష్టం వేరు. మనిషి ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. కాబట్టి ఏం చేయాలో ముందుగా లేఖనాలలో దేవుడు రాయించినది నేర్చుకొని చేయటం వల్ల నిజాన్ని పాటించగలిగే సంతృప్తి మనకుంటుంది. మన ఆరాధనలు దేవుడు కూడా స్వీకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది నిజమైన దైవారాధనో దేవుడు మనకు రాయించిన ఈ మహాజ్ఞాన గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే అనేకమైన ఆరాధనల గురించి అనేక రకాలుగా ఎలా ఆరాధిస్తున్నారో, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాల కాలంలో చాలా రకాలైన ఆరాధనలు జరుగుతున్నవి. ఆ ఆరాధనలు ఎలా జరుగుతున్నవో, ఆ ఆరాధనలు నిజమైన దైవారాధనలా కాదా, బైబిల్లో నుంచి మనం ఆలోచించి ఏది నిజమైన దైవారాధనో తెలుసుకుంటే ఆరాధన గురించి ప్రాముఖ్యమైన సంగతులు మనకు అర్థమవుతాయి. అందుకే కాలయాపన చేయకుండా బైబిల్లోకి వెళ్ళి కొన్ని సందర్భాలు మనం చూడగలిగితే, ముందుగా మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని దయచేసి చూడండి. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. యేసుక్రీస్తు మొదటి శతాబ్ద కాలంలో శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి యెషయా గారు చెప్పిన మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వ్యర్థమైన ఆరాధన అంటున్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఆరాధన చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు మీ ఆరాధన అంతా వ్యర్థం అన్నాడు. మీరెంత కష్టపడినా, మీరేం చేసినా ఇదిగో వ్యర్థమైన ఆరాధన అన్నాడు. అప్పటి వరకు వారు చేస్తున్నది నిజమని వాళ్ళు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు మాత్రం మీరు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను
వ్యర్థముగా ఆరాధించుచున్నారు అన్నాడు. అంటే వ్యర్థమైన ఆరాధన అనేది ఒకటి ఇక్కడ కనపడుతుంది మనకి. ఈ ఆరాధన ఎందుకు వ్యర్థం, ఎందుకు యేసుక్రీస్తు ఈ మాట అన్నాడో తర్వాత ఆలోచిద్దాం. యేసుక్రీస్తు మాటల్లో మనుషులు చేస్తున్న ఈ పద్ధతులతో కలిపిన ఆరాధనను వ్యర్థమైన ఆరాధనగా యేసుక్రీస్తు దీన్ని సూచించాడు గనక వ్యర్థమైన ఆరాధన అన్న మాటను మీరు మనసులో పెట్టుకోగలిగితే ఇంకా కొన్ని సందర్భాలలో కూడా ఆరాధన గురించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అందులో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి నా ప్రియురాలా, విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి. ఇక్కడ రెండవ ఆరాధన గురించి చెప్పటం జరిగింది. రెండవ ఆరాధన గురించి, అది విగ్రహారాధన అన్నాడు. దీన్ని కూడా ఆరాధనతోనే సూచిస్తూ విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అన్నాడు. మొదటగా యేసుక్రీస్తు ఈ వ్యర్థమైన ఆరాధన వదిలిపెట్టండి అని చెప్పాడు. పౌలు గారు కొరింథీయులకు రాస్తూ అసలు ఈ విగ్రహారాధనకు మీరు దూరంగా పారిపోండి అనే విగ్రహారాధన అనే ఒక రెండవ దాన్ని చూపిస్తున్నాడు. అదేవిధంగా పౌలు గారు కొలసీలకు రాసిన పత్రికలు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు. ఇక్కడ మూడవ దాని గురించి మాట్లాడుతూ దేవదూత ఆరాధనయందు అన్నాడు. దేవదూత ఆరాధనయందు. దేవదూతలకు కూడా ఏదైనా ఆరాధన ఉందా? దేవదూత ఆరాధనయందు ఇచ్చ కలిగి అంటే దేవదూతల ఆరాధన యందు మనిషికి ఇష్టం పెరిగిందట. మొదటిది వ్యర్థమైన ఆరాధన, రెండవది విగ్రహారాధన, మూడవది దేవదూత ఆరాధన యందు అన్నాడు. అసలు దేవదూతలు ఎలా ఆరాధిస్తాయి? అసలు దేవదూతల ఆరాధన మనం చేయకూడదా? ఎందుకంటే ఇక్కడ 17-18 వచనములో దేవదూత ఆరాధన యందు ఇష్ట కలిగి తాము చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తమ శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు. అంటే యేసుక్రీస్తుకు సంబంధం లేకుండా శిరస్సు హత్తుకొనని వాడెవడును అన్నాడు. చూసారా, సమాజంలో ఎన్నో ఆరాధనలు మనకు కనపడుతున్నాయి. ఇంకా మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే అపోస్తల కార్యములు పౌలు గారు ఏథెన్సు పట్టణమునకు వెళ్ళినప్పుడు కనపడుతున్న సందర్భం 17వ అధ్యాయము 23వ వచనం చూడండి. నేను సంచరించుచు దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. దేవుడెవరో తెలియకపోయినా ఆరాధనలు జరుగుతున్నది. దేవుడెవరో తెలియకపోయినా తెలియబడని దేవుడి కంటే దేవుడెవరో మాకు తెలియదు. మరి తెలియనప్పుడు ఏ దేవునికని ఆరాధన చేస్తున్నారో తెలియదు, కానీ అక్కడ ఆరాధనలు మాత్రం జరిగిపోతున్నాయి. అంటే తెలియని ఆరాధన
ఎవరికి ఆరాధన చేస్తున్నామో తెలియకపోయినా ఆరాధనలు జరుగుతున్నట్టుగా మనం చూడగలమండి. ఆరాధన జరుగుతున్నట్టుగా మనం చూడగలం. ఏమంటే బైబిల్లో మొదటి శతాబ్ద కాలంలో ఇన్ని ఆరాధనల గురించి ప్రస్తావించినప్పుడు ఈరోజు సమాజంలో కూడా ఇవన్నీ కనపడుతున్నాయి. ఇవన్నీ ఇక సాక్షాత్తు యేసుక్రీస్తు మాట్లాడిన కొన్ని మాటలు మీరు చూడగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. యేసుక్రీస్తు కూడా చెప్తున్నాడు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నది, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకుంటున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇక్కడ యేసుక్రీస్తు కూడా రెండింటి ప్రస్తావన తీసుకొస్తూ మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. మరి నేను ఎలాంటి వారినో తెలుసా? మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారమని నిజమైన దైవారాధన గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నిజమైన దైవారాధన గురించి. కాబట్టి ఒక్కటే ఉన్నప్పుడు మనకు అనుమానం రాదు, ఎన్నో ఉన్నప్పుడు ఏది నిజం అనే అనుమానం రావటం సహజమండి. ఒక్కటే ఉందనుకోండి, రెండవది లేనప్పుడు అనుమానించవలసిన అవసరం లేదు. కానీ ఒకటి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏది నిజమైన దైవారాధన అని ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ టైటిల్ని పెట్టాం. కాబట్టి ప్రారంభం నుంచి ఒక్కొక్క దాని గురించి ఆలోచించుకుంటే ఏది నిజమైన దైవారాధనో మనకు బాగా అర్థమవుతుందండి. కాబట్టి ప్రారంభం నుంచి మనం ఆలోచించుకుంటూ వద్దాం. ప్రారంభంలో యేసుక్రీస్తు చెప్పిన వ్యర్థమైన దైవారాధన అన్నాడు. ఏ ఆరాధన వ్యర్థమవుతుందో మనకు తెలియాలి. ఎందుకు? మనకు తెలిస్తే అలా ఆరాధించకుండా మనం జాగ్రత్త పడతాం. మనకు తెలియకపోతే ఆరాధన చేస్తున్నామని నువ్వు అనుకుంటావు, అది వ్యర్థమైన ఆరాధనగా మారిపోతే దానివల్ల మనకేం ప్రయోజనం లేదు. కాబట్టి ఒక్కొక్క దాని గురించి మనం ఆలోచించుకుంటూ రాగలిగితే అసలు ఏది వ్యర్థమైన దైవారాధనో మనకు తెలియాలి. ముందుగా ఏది వ్యర్థమైన దైవారాధన. ఇప్పుడు మళ్ళీ మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు చూడగలిగితే ఈ వ్యర్థమైన దైవారాధన గురించి యేసుక్రీస్తు చెబుతూ మరొక మంచి మాటను అక్కడ రాశాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అన్నాడు. ఎందుకు ఇది వ్యర్థమైన ఆరాధన అన్నాడంటే, ఈ మనుషులు పెదవులతో నన్ను ఆరాధించుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అంటే ఆరాధనకు కావలసింది దూరంగా ఉన్న హృదయమే తప్ప దగ్గరగా ఉన్న పెదవులు అవసరం లేదండి. దేవుడు కోరుకుంటున్నది మానవ హృదయాన్ని. ఆరాధన అనేది మానవ హృదయముల్లో ప్రారంభం అవ్వాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడో మనకు అర్థమైపోతుంది. ఈ మనుషులు పెదవులతో నన్ను ఆరాధించుదురు. పెదవులతో నన్ను ఆరాధించురంటే ఇవ్వవలసిన హృదయాన్ని దూరంగా పెట్టి, దూరంగా ఉండవలసిన పెదాలు దేవుడికి దగ్గర చేస్తే దేవుణ్ణి పొగడటమే ధ్యేయంగా పెట్టుకొని ఆరాధన అనుకుంటున్నారు. చూడండి, పెదవులు దగ్గరైపోయాయి. ఈరోజు దేవాలయానికి వెళ్ళిపోయిన తర్వాతనండి మనిషి హృదయాన్ని దేవుడికి ఇస్తున్నాడో లేదో మనకు తెలియదు, కానీ పెదాలు మాత్రం దేవుడి గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటారండి.
అంటే కేవలం దేవుని మాట, దేవుడి గురించి అంటే పెదాలకు పరిమితం చేసుకున్నారన్నమాట. కేవలం పెదాలకు పరిమితం. దేవుడికి ఇష్టం లేనిదే అదండి. అందుకే చెప్తున్నాడు, ఈ మనుషులు వీళ్ళందరూ వారి హృదయాన్ని నాకు ఇవ్వకుండా ఈ పెదవులతో గనపరుదురు అన్నాడు. కాబట్టి మానవ హృదయం అనేది దేవుడికి దగ్గర కాకుండా పెదవులతో నువ్వు ఎన్ని పాటలు పాడినా, పెదవులతో దేవుణ్ణి ఎంత పొగిడినా, పెదవులతో ఎంత కీర్తించినా ప్రయోజనం లేదండి. అందుకే పిల్లలను ఉద్దేశించి టీచర్స్ ఒక మాట ఉపయోగిస్తుంటారు, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నమాట. శరీరం మాత్రం దేవాలయంలో ఉంటుంది, పెదాలు మాత్రం పాటలు పాడుతుంటాయి, స్తుతి అంటుంది, హృదయం మాత్రం దేవుడికి దూరంగా ఉంది. అది దేవుడికి ఇష్టం లేదు. ఎందుకు ఇలా మారిపోయిందంటే మనుషులు కల్పించిన పద్ధతులు అన్నాడు. మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. అంటే దేవుడికి ఏం చెయ్యాలో పెట్టుకున్న పద్ధతుల ద్వారానే తప్ప 66 పుస్తకాలలోకి వెళ్ళి ఆలోచించరండి. అందుకే చాలా దేవాలయాల్లో మీరు చూడండి, కొన్ని పద్ధతులు పెట్టుకుంటారండి. దేవాలయానికి రాగానే స్తుతి పాటే పాడాలి, ఇంకా ఏ పాట పాడకూడదు. స్తుతి పాటే పాడాలని ఎవరు పెట్టారు ఈ పద్ధతి? బైబిల్ ఎక్కడన్నా రాయబడిందా? లేదు, మనమే పెట్టుకున్నాం. ఆ తర్వాత నిలుచొని 2 పాటలు పాడాలి, కూర్చొని 3 పాటలు పాడాలి, ఆ తర్వాత విజ్ఞాపన ప్రార్థన. క్రమాలను పెట్టుకుంటూ మనుషులు పెట్టిన పద్ధతులే స్థిరపడిపోయి అవన్నీ ముగించుకొని బయటకు వచ్చి ఏమనుకుంటారంటే ఈరోజు ఆరాధన చాలా బాగా జరిగిందండి అంటారు. అంటే మనుషులు పెట్టిన పద్ధతులు అక్కడికి వెళ్ళి నువ్వు ఫాలో అవుతూ బయటకు వచ్చి దేవుడికే ఆరాధన చేశామనుకుంటున్నావంటే ఆ 2 గంటలు, ఆ 3 గంటలు మనం చేసిన కార్యక్రమాలన్నీ బైబిల్లో ఉన్నట్టుగానే మనం చేసామంటే బైబిల్లో లేనివే. మరి ఈ పద్ధతులన్నీ ఎక్కడివి? కానుకలప్పుడు ఈ పాటే పాడాలి, ఇంకే పాట పాడకూడదు. కానుకలకు కొన్ని పాటలు, ప్రారంభానికి కొన్ని పాటలు, ప్రభు వల్లకు కొన్ని పాటలు, ఏదో 10 గంటల నుంచి 1 గంట వరకు కొన్ని క్రమాలు అనుకుంటూ పెట్టుకున్నాం కదా. ఆ క్రమాన్ని క్రమం తప్పకుండా పాటించుకుంటూ ముగించుకొని వచ్చి ఆరాధన అనుకుంటున్నాం. కానీ ఆ పద్ధతులన్నీ ఎవరు పెట్టారు? బైబిల్లో రాయబడ్డాయా? ఒకవేళ బైబిల్లో రాయబడితే అందరు అదే పాటించాలి కదా. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి పెట్టుకున్నారండి. ఈ పద్ధతులు ఎక్కడవంటే ఇదిగో మన సంస్థ ప్రారంభికులు పెట్టిన పద్ధతి. అంటే మనుషులు పెట్టిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు ఇదిగో ఈ రకంగానే ఆరాధించడానికి ఈరోజు ఎక్కువ మంది అలవాటు పడ్డారు. ఇదిగో ఈ క్రమంలో క్రైస్తవ సంఘాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యర్థముగా నన్ను ఆరాధించుదురు. ఏమంటే ఎన్ని పాటలు పాడితే అంత బాగా ఆరాధన జరిగిందనుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఒకవేళ పాటలు పాడకపోతే ఈరోజు ఆరాధన చేసినట్టే లేదన్నవారు కూడా లేకపోలేదు. ఆ రోజు ఆదివారం కరెంటు లేదట. కరెంటు లేకపోయేసరికి పాడుకున్న పాటలన్నీ తక్కువ శబ్దంతో వచ్చి ఆ రోజు ఆరాధన ముగించుకునేసరికి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకుంటున్నారు, ఏమని, ఈరోజు ఆరాధన జరిగినట్టు లేదు. ఎందుకు జరిగినట్టు లేదు? మ్యూజిక్ సిస్టమ్ లేదు, గట్టిగా అరవటాలు లేవు, కేకలేయటాలు లేవు. చూసారా, ఒక బాణీకి అలవాటు పడిపోయారు. వ్యర్థమైన ఆరాధన. ఆరాధనకి కావలసింది హృదయాంతరాలలో నుండి పుట్టాలి. దేవుడంటే ప్రేమ. దేవుణ్ణి ఆరాధించవలసింది పెదాలదేముందండి. ఎన్ని పాటలైనా పాడొచ్చు, ఎన్ని పొగడ్తలైనా దేవుడికి పొగుడేయచ్చు. కానీ నీ హృదయాన్ని ఇవ్వకుండా ఎన్ని పాటలు పాడి వెళ్ళటం వల్ల నీకు ప్రయోజనం ఏంటి, దేవుడికి ప్రయోజనం ఏంటి? అందుకే వ్యర్థమైన ఆరాధన అన్నాడు. మనుషులు పెట్టిన పద్ధతుల ప్రకారంగా వెళుతూ దేవుణ్ణి ఏదో ఆరాధించేసామనుకుంటే యేసుక్రీస్తు ఒప్పుకోవటం లేదు. ఎందుకు? యెరూషలేము నుంచి వచ్చిన శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులతో చెబుతున్న మాట అండి ఈ మాట. ఇదిగో మీరు వ్యర్థముగా ఆరాధించుతున్నారు అన్నాడు.
అంటే వ్యర్థమైన ఆరాధనలో మనుషులు పెట్టిన పద్ధతులు ఉంటాయి. ఇదిగో ఈ శరీరంలో ఉంటున్న పెదాలే ఆరాధనకు ఉపయోగపడేటివిగా కనపడుతుంటాయి. అందుకే కొన్ని చర్చెస్లో మీరు చూడండి, ఒక 100 నుంచి 200 మంది కొయర్ని ఏర్పాటు చేస్తారండి. ఇటువైపు ఒక 100 మంది, ఇటువైపు ఒక 100 మంది. ఎందుకంటే పాటలు పాడటానికి, కేవలం పాటలు పాడటానికే, కేవలం. ఇంకా కొన్ని మహాసభలోనైతే 1000 మందికి కూడా ఇటు 500 మంది, ఇటు 500 సపరేట్ స్టేజీలు వేసి కేవలం పాటలు పాడటానికే కేటాయించిన సందర్భాలు లేకపోలేదు. ఏ పెదవులు దేవుడు వద్దు అన్నాడో అదే పెదవులతో ఆరాధించేవారుగానే ఈరోజు క్రైస్తవులు కనబడుతున్నారు. వారి హృదయము నాకు దూరముగా ఉన్నదన్నాడు చూడండి. దేవుడికి కావలసింది హృదయం అండి, మానవ హృదయం దేవుడికి కావలసింది. ఆ హృదయాన్నే ఇవ్వకుండా పెదాలతో ఎన్ని 100 పాటలు పాడినా అది మనిషిగా మనకు గొప్ప ఆరాధనగా ఉండొచ్చు, కానీ అది దేవుడి దృష్టికి వ్యర్థమైన ఆరాధన. అది దేవుని దృష్టికి వ్యర్థమైన ఆరాధన అండి. ఈ శరీరాలతో ఆరాధించే ఆరాధన వ్యర్థమైన ఆరాధన. ఇప్పుడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో శరీరాన్ని గురించి మాట్లాడుతూ ఆరాధనకు శరీరం అవసరం లేదంటున్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. ఆరాధనకు ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకోకండి అంటున్నాడు. శరీరమును ఆస్పాదము చేసుకొనక, ఆరాధనకు ఈ శరీరానికి అసలు సంబంధమే లేదు. శరీరమును ఆస్పాదము చేసుకొనగా అంటే, ఆస్పాదము అంటే ఆరాధన అనగానే ఈ శరీరంతో జరిగించేదని ముందుగా మనం తెలుసుకోవాలి. ఈ శరీరంతో జరిగించేది కాదని. అంటే ఆరాధనకి శరీరానికి సంబంధము లేదు. ఇప్పుడు ఆరాధన కనగానే మనమేమనుకుంటున్నాం, వెళ్ళి కూర్చోవటం, పాటలు పాడటం, చప్పట్లు కొట్టడం, లేచి నిలబడటం, కూర్చోవటం అని, ఇదిగో ఈ కార్యక్రమాలలో ఉంటూ ఆరాధన చేసి వచ్చామని మనం అనుకుంటున్నాం. పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఆరాధనకు అసలు ఈ శరీరం ఆధారము కాదు అని ఆయన అంటున్నాడు. మళ్ళీ చదవండి అన్నమాట. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించాలి. అంటే ఆరాధనకి శరీరానికి అసలు సంబంధము లేదు. ఇప్పుడు వ్యర్థమైన ఆరాధన గురించి మీరు చూడండి. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధించుదురు అంటే ఆరాధనకి ఈ శరీరాన్ని ముందు పెట్టుకున్నారు. పెదవులు ఈ శరీరంలో ఉంటున్న ఒక భాగం. కాబట్టి ఏ శరీరం అయితే ఆరాధనకు పనికిరాదో అదే శరీరాన్ని ముందు పెట్టుకొని పెదవులతో ఆరాధించేవారుగా ఉంటున్నారంటే అది వ్యర్థమైన ఆరాధన. అందుకే శరీరమును ఆస్పాదము చేసుకొనక అంటే ఆరాధనకి ఇదిగో శరీరానికి సంబంధం లేదు. మరి దేనితో ఆరాధించాలి? హృదయం కావాలన్నాడు. ఇక్కడికి రాగానే ఆత్మ అన్నాడు. మనలో ఉండేది ఆత్మ అంటే మనలో ఉండేది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. వ్యర్థమైన ఆరాధనలో ఉంటున్న వారు ఎక్కువ మంది. ఎందుకు? వెళ్ళటం, కూర్చోవటం, రావటం. ఇక మనుషులు పెట్టిన పద్ధతులన్నీ క్రమం తప్పకుండా పాటించి ఆశీర్వాద ప్రార్థనతో ఇంటికి రావటం వల్ల ఆరాధన అనుకుంటున్నాం తప్ప ఆరాధనకి అవసరము లేని ఈ శరీరాన్నే ఆస్పాదం చేసుకుంటే అది ఆరాధన కాదు, వ్యర్థమైన ఆరాధన. ఇక రెండవది ఏమనుకున్నామంటే మనం ఆరాధనలో విగ్రహారాధన. విగ్రహారాధన అనగానే ఏదో ఈరోజు హిందువులు చేస్తున్న విగ్రహారాధన గురించి కాస్త పక్కన పెడితే ఒకప్పుడు ఇశ్రాయేలీలు కూడా విగ్రహారాధన చేసిన వారే. ఇశ్రాయేలీలు
రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో వారి ఆరాధన గురించి దేవుడు బాధపడుతూ రాసిన సందర్భం ఉందండి. 1వ అధ్యాయం 24-25 వచనాలు. ఈ హేతువు చేత వారు హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. విగ్రహారాధన అనగానే ఇశ్రాయేలు జీవిత చరిత్రలోకి వెళ్ళి మనం చూస్తే అరణ్యంలో ఒక దూడ బొమ్మను చేసుకొని దాన్ని పూజించటం ప్రారంభించారు. అప్పటికి మోషే పర్వతం మీదకి వెళ్ళాడు. ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని తీసుకొని రావడానికి 40 దినముల కొరకు మరి మోషే గారు పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీలు మోషే మనకు లేడు గనక మనకు నడిపించే నాయకుడు ఒకడు కావాలని దూడను చేసుకుని పూజించరు అండి. ఇది ఎంత భయంకరమైందో ఆలోచించండి. అంటే మనిషికి ఎప్పుడు కళ్ళ ముందు ఉండేదాన్నే ఆరాధిస్తాడనమాట. కంటికి ఏది కనిపించకపోతే మనిషి ఆరాధించలేడు. అంటే దేవుడు ఒక ఆకారంతో ఈ కళ్ళకు కనిపించాలని కోరుకునే మనస్తత్వం ఉందన్నమాట. అందుకే ఈరోజు కూడా మీరు చూడండి, దేవాలయం అనగానే ఏదో మనకు కనిపించాలి. అక్కడ ఏమీ లేకపోతే ఇదేం దేవాలయం అండి అంటాం మనం. అంటే కళ్ళకు కనిపించేదేదో ఉంటే దాన్ని చూసుకుంటూ ఆరాధన చేసుకోవటం, దాన్ని చూసుకుంటాం. ఇశ్రాయేలులకు ఎలా కంటికి కనిపించే ఒక ఆకారం ఉందో ఈరోజు వరకు క్రైస్తవ సమాజంలో కంటికి కనిపించేది ఏదో ఒకటి ఉంటేనే అది దేవాలయం అని భావించి అక్కడికి వెళ్ళి ఆరాధన చేసేవారు ఉన్నారు. ఉదాహరణ చూడండి, ఒక దేవాలయంలో ఏ గుర్తులు లేకుండా మీరు వెళ్ళొచ్చారనుకోండి, ఏమంటే ఇది దేవాలయం అనటానికి కనీసం ఒక సిలువన్న ఉండాలా వద్దని అడుగుతుంటారు మనల్ని. కనీసం ఒకటి ఉండాలా వద్దా? ఎందుకండి అని మీరు అడగనుకోండి. ఎందుకండి అవన్నీ అన్నాం అనుకోండి, ఇవన్నీ లేకపోతే ఆరాధన ఎలా చేస్తాం సార్ మనం అంటారు. అంటే విగ్రహారాధన అనగానే ఏదో కంటికి కనిపించేది ఉంటేనే ఆరాధన. అసలు కంటికి కనిపించేదాన్ని చూస్తూ ఆరాధన చేయటం అది నిజమైన ఆరాధన అనుకుంటున్నారా? కాదు. ఎందుకు? దేవుడు కంటికి కనిపించేవాడు కాదు. దేవుడు కంటికి కనిపిస్తాడు? కనిపించడు. కనిపించిన ఆయన్ని కనిపించేటట్టుగా చూసి ఆరాధించుకోవాలనుకుంటున్నామంటే అది ఎలా న్యాయం అవుతుంది చెప్పండి? అది ఎలా? ఆయన స్వరూప స్వభావం ఏంటంటే ఈ కన్నులు, మానవుని కన్నులు చూడలేనంత గొప్పవాడండి దేవుడు. మన కన్నులతో దేవుణ్ణి మనం చూడలేం. ఎందుకు చూడలేమంటే ఇదిగో ఈ కన్నులు ఆయన ప్రకాశమానమైన తేజస్సును చూడలేవు, చూసి భరించలేవు. మరి కనిపించని ఆయన్ని కనిపించేటట్టుగా ఏదో ఒక ఆకారాన్ని చేసుకుని నువ్వు చేసుకున్నది దాన్ని చూస్తూ ఆరాధిస్తున్నావంటే చూసేదానికి ఆరాధన వెళుతుంది తప్ప ఇవన్నీ చేసిన వాడికి ఆరాధన వెళుతుందా? ఆలోచించండి ఒక్కసారి. ఏదో సిలువను చూడగానే నీకు భయం వస్తుందంటే సిలువ లేకపోతే భయం లేదు. అందుకే చాలామందిని చూస్తుంటామండి ప్రయాణంలో. అప్పటి వరకు బస్సులో కానీ ట్రైన్లో కానీ నవ్వుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ భయంకరంగా ఉన్నవారు దేవాలయం రాగానే ఏం చేస్తారో తెలుసా? సెటరేట్ అయిపోయి ఏదో మొక్కినట్టు దండం పెట్టినట్టు యాక్షన్ చేస్తుంటారు. అంటే ఇంతసేపు దేవుడు లేడు, దేవాలయం దగ్గరకు రాగానే దేవుడు ఉన్నాడని. దేవుడు ఒక్క దగ్గర ఉండేవాడా, అంతటా ఉండేవాడా? చూసారా? అంతటా ఉండేవాడు అనేది నీ మనసులో ఉంటే నువ్వు ఎక్కడున్నా దేవుడి కోసం భయంగా భక్తిగా ఉంటావు. దేవాలయాన్ని చూడగానే భక్తి పొంగుకొచ్చేసి అప్పటి వరకు మాట్లాడిన వ్యర్థమైన మాటల విషయంలో పశ్చాత్తాపడకుండా దేవాలయం రాగానే చెంపలేసుకుంటుంటారండి చాలామంది. మరి దేవాలయం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. అంటే వీళ్ళకేంటి? కనిపించేది ఒకటి ఉంటేనే ఆరాధన, కనిపించేది ఏది లేకపోతే ఆరాధనే
కాదు, అదే విగ్రహారాధన. అదే విగ్రహారాధన అండి. ఈరోజు క్రైస్తవ సమాజంలో చోటు చేసుకున్న ఆరాధన కూడా విగ్రహారాధన. ఏదో కనిపిస్తేనే నువ్వు దేవాలయం అనుకుంటున్నావంటే, అసలు దేవుడే కంటికి కనిపించినప్పుడు కనిపించే దాన్ని చూసి నువ్వు ఆరాధన చేస్తున్నావంటే మరి దాన్ని ఏమనాలి? విగ్రహారాధన కాదా? విగ్రహారాధన కాదా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారు మాట్లాడుతూ, నా పిల్లలారా విగ్రహారాధనకు దూరముగా పాడిపోండి. అంటే కనిపించేదానికి మీరు ఆరాధన చేస్తున్నారు, కనిపించేదానికి ఆరాధన చేస్తున్నారంటే అది నిజమైన దైవారాధన కాదు. ఎందుకు? దేవుడు కనిపించని వాడు గనుక కనిపించని ఆయనకి ఆరాధన జరగాలి. అది నీ హృదయాంతరాలలో నుంచి జరగాలి, హృదయాంతరాలలో నుంచి జరగాలి. కాబట్టి కంటికి కనిపించే వస్తువును ఏదైనా నువ్వు కళ్ళ ముందు పెట్టుకొని దానికి భక్తిభావంతో నువ్వు నమస్కరిస్తున్నావంటే దాని మీద ఉన్న భక్తి తప్ప దేవుడంటే భయం లేదన్నమాట. చాలామంది చూడండి, దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటారు. బయటికి వెళ్ళగానే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇక దేవుడి దగ్గర నుంచి మేము బయటకు వచ్చాం కనుక ప్రాబ్లం లేదని ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడతారట. దేవుడు అంతటా ఉన్నవాడైతే నువ్వు ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉంటూ బయటికి రాగానే నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావంటే దేవాలయంలో వేటినో చూసుకొని దేవుడు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. మరి అది ఏ ఆరాధన? అది ఏ ఆరాధన? మరి విగ్రహారాధన కాదా? అందుకే నా పిల్లలారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. అంటే కనిపించేదానికి ఆరాధన చెయ్యకండి. దేవుడు కనిపించని వాడు. మీరు ఎక్కడున్నా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, మిమ్మల్ని పరిశీలిస్తున్నాడు. కాబట్టి కళ్ళకు కనిపించే దేనికైనా, కళ్ళకు కనిపించే దానికి మనం లోబడుతున్నామంటే అది విగ్రహారాధన కాకపోతే మరేంటంటే. ఈరోజు ఆర్సీఎం వాళ్ళని గమనించగలిగితే ఎక్కువగా క్రైస్తవ సమాజంలో కూడా విగ్రహాలు చోటు చేసుకున్నాయి. క్రైస్తవ సమాజంలో కూడా మిగిలిన సాంప్రదాయాలు కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయండి. మరి దాన్ని ఏమనాలి? బయట వారు చేస్తేనో తప్పు అంటున్నప్పుడు, క్రైస్తవులే చేస్తున్నప్పుడు అది ఎలా రైట్ అవుతుంది చెప్పండి? కాబట్టి కళ్ళకు కనిపించేదాన్ని ఆరాధించాలనుకోవటం దైవారాధన కాదు, అది విగ్రహారాధన. కాబట్టి వ్యర్థమైన ఆరాధన రెండవది, విగ్రహారాధన మూడవది ఏమనుకున్నాం? దేవదూత ఆరాధన యందు. దేవదూతల ఆరాధన ఎలా ఉంటుందంటే, దేవదూతల ఆరాధన ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడగలిగితే యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. పరలోకంలో దేవుని సన్నిధిలో ఉన్న దేవదూతలు దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నాయో, దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాయో ఇక్కడ మనకు కనపడుతుందండి. పరలోకంలో దేవదూతలు ఉన్నారు. దేవదూతలకు కొన్ని పనులు కేటాయించబడింది. దేవుని సముఖంలో ఉన్న దేవదూతలకి దేవుణ్ణి స్తుతించటమే పనిగా, ఆరాధనగా ఇవ్వబడింది. వారు 24 గంటలు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయటమే వాటి పని. గాన ప్రతిగానములు చేయటమే వాటి పని. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవదూత ఆరాధన యందు ఇష్ట కలిగి, అంటే మనిషికి కూడా ఏది ఇష్టమైందంటే పరలోకంలో ఉన్న దేవదూతలు ఎలా పాటలు పాడుతూ దేవుణ్ణి పొగుడుతున్నారో అది చేయటం కూడా మనిషికి ఇష్టమైంది. దేవదూత ఆరాధన యందు ఇష్ట కలిగి అన్నాడు. ఇచ్చ కలిగి, ఇచ్చ అంటే ఇష్టము. అది సరైనది కాదు. ఎందుకంటే భూమి మీద మనిషి చేసే ఆరాధన వేరు, దేవదూతల ఆరాధన వేరు.
దేవదూతలలో దేవుని సముఖంలో ఉంటున్న వారి పని దేవుణ్ణి పొగడటమే. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానములు చేయటమే. ఇప్పుడు భూమి మీద ఉన్న మనిషి కూడా నిత్యము దేవుణ్ణి పొగడటమే ధ్యేయంగా పెట్టుకొని పరిశుద్ధుడు 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 స్తుతి 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 అనటం తప్ప ఇంకేమీ చేయటం లేదు. అనటమే. ఇంకా ఏమంటే 24 గంటల స్తుతి ఆరాధన అని విన్నారా? 24 గంటల స్తుతి ఆరాధన, 72 గంటల స్తుతి ఆరాధన, గొప్ప స్తుతి ఆరాధన. 24 గంటలు వెళ్ళి ఏం చేస్తారు అంటే స్తుతి 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 స్తుతి. ఎన్ని గంటలు అనాలి ఇలా? 24 గంటలు. ఇంకొక పని లేదండి. స్తుతి 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 24 గంటలని. అబ్బా, రాత్రంతా భలే ఆరాధించమండి దేవుణ్ణి అనుకుంటారు. దేవదూత ఆరాధన యందు ఇష్టం కలిగి దేవదూతలు దేవుని సముఖంలో పరిశుద్ధుడు 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 ఇదే పని దేవదూతలకి. మిగిలిన దేవదూతలకు మిగిలిన కార్యక్రమాలున్నా దేవుని సముఖంలో ఉన్న దేవదూతలకి దేవుడు పరిశుద్ధుడని పొగడటమే పనిగా ఎలా నిర్ణయింపబడిందో, ఇదిగో దేవుని సన్నిధిలోకి వచ్చిన దేవుని పిల్లలమైన మనం కూడా ఏమనుకుంటున్నామంటే, ఇదిగో మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం గనక దేవదూతల వలె మనం కూడా స్తుతి 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 స్తుతి. లేదు, ఈ పదాన్నే 24 గంటలు అనటం ఏం బాగుంటుందంటే కొంచెం పదాన్ని మార్చుకొని హల్లెలూయా 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 అని అనుకోవటం. ఒకవేళ ఈ హల్లెలూయా హల్లెలూయా అని ఎంతసేపు అనుకోవాలనుకుంటే కొంచెం రూటు మార్చి హల్లెలూయా, కొంచెం రాగం చేంజ్ చేస్తే చాలు అని చేతులు పైకి కిందికి పైకి కిందికి హల్లెలూయా 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 హల్లెలూయా. ఇది ఆరాధన. ఏమండి, స్వీట్ తినాలని ఉంది మనకి, ఏదైనా తీపి పదార్థం మనకు తినాలని ఉంది. ఆ స్వీట్ల పేరు గుర్తు చేసుకున్నంత మాత్రాన నోరు తీయగా అయిపోద్దా? జిలేబీ తినాలందని నాకు కూర్చొని జిలేబీ 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 జిలేబీ. నువ్వు ఎన్నిసార్లు అనుకున్నా జిలేబీ తిన్నట్టు కాదు. హల్వా తినాలన్నది నాకు, హల్వా 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 అన్న అనుకోండి, ఏం లాభం? అంటే అర్థం ఏంటి? తినాలనుకున్నప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, వెళ్ళాలి, కొనుక్కోవాలి, తినాలి. అది చేయకుండా కూర్చొని హల్వా 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 అంటే హల్వా రాదు, నోరు తీయబడదు. ఇప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. ఏం చేస్తే దేవుడికి ఆరాధన మర్చిపోయాడు. కూర్చొని ఏమంటున్నాడు ఇప్పుడు? స్తుతి 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 అంటే జిలేబీ 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 అన్నట్టు అనమాట. హల్లెలూయా 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 హల్వా 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 హల్వా. ఇలా ఎన్నిసార్లు అనుకున్నా తిన్న ఫీలింగ్ మీకు ఉండదు. మనం ఎన్నిసార్లు అన్నా దేవుడికి ఆరాధన జరగదు. ఇంకా ఎవరైనా కాముగా కూర్చున్నారనుకోండి, కూర్చున్న వాళ్ళని రెచ్చగొట్టడానికి ఏమంటారు తెలుసా? నోరున్న వాళ్ళందరూ అనండి అంటాడు. నోరున్న వాళ్ళందరూ అనండి అంటే అర్థం ఏంటి? అంటే ఎందుకు నువ్వు అనట్లేదని నిన్ను అడగలేక నోరున్న వాళ్ళందరూ అనండి అంటాడు. ఇంకా నువ్వు అనలేదనుకోండి, దేవుని ఆరాధించని ఆ నోరెందుకు అంటాడు మళ్ళా. నాయన నిన్ను ఆరాధించని పెదవులన్నీ నోరు పడిపోవాలి నాయన అంటాడు. భయం అయిపోద్ది మనకి. దేవదూత ఆరాధన యందు ఇష్ట కలిగి, దేవదూతలు ఎలా దేవుని సముఖంలో పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తున్నావో, దేవాలయానికి వచ్చి దేవుణ్ణి పొగడటమే ధ్యేయంగా పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక వేరేదేమీ లేదు. ఇంకా దేవుణ్ణి పొగడటమే జయం. నాయన నువ్వు అంతవాడవు, నువ్వు ఇంతవాడవు, నువ్వు అంతవాడవు, నువ్వు ఇంతవాడవు, నువ్వు గొప్పవాడవు, నువ్వు గొప్పవాడవు, నువ్వు గొప్పవాడవు, నువ్వు గొప్పవాడవు, నువ్వు గొప్పవాడవు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను నాయన.
ఆయన గొప్పతనాన్ని బయటికి వెళ్ళి చెప్పు. ఆయన గొప్పతనాన్ని ఆయనకే చెబుతున్నావేంటి? ఆయన గొప్పతనాన్ని ఆయనకే చెబుతున్నావేంటి? ఆయన గొప్పవాడని ఆయనకి తెలుసు, నీకు తెలుసు. ఆయన గొప్పతనం సమాజానికి తెలియదు. ఆయన గొప్పతనం వెళ్ళి చెప్పటానికి బదులు ఆయన గొప్పతనాన్ని ఆయనకే కూర్చోబెట్టి నాయన నువ్వు మామూలుడివి కాదు నాయన, నువ్వు చాలా గొప్పవాడివి, మహాపరాక్రమవంతుడివి నాయన. ఏమన్నా బాగుంటుందండి అలా? ఎందుకు మనిషికి ఇది ఇష్టం అంటే చక్కగా ఫ్యాన్ల కింద కూర్చొని బయటికి వెళ్ళకుండా ఎండ తగలకుండా హాయిగా కుర్చీలో కూర్చొని అవసరమైతే హాయిగా నిలబడి మాట్లాడటమే కదా. మాట్లాడటం కష్టమేముంది చెప్పండి? ఆ మాటలు ఆలోచించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఒకే పదం స్తుతి 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 స్తుతి, అంతే. ఏమండి ఇలా చేస్తూ మనిషి ఏమనుకుంటున్నాడంటే ఆరాధన చేశాను అనుకుంటున్నాడు. అది దేవదూత ఆరాధన. అది దేవునికి సంబంధించి నువ్వు చేయవలసిన ఆరాధన కాదయ్యా. దేవదూతల పని వేరు, నీ పని వేరు. దేవదూతల ఆరాధన వేరు, నువ్వు చేయవలసిన ఆరాధన వేరు. కాబట్టి నువ్వు చెయ్యవలసింది చేయకుండా దేవదూతలు చెప్పినట్టుగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని 1,00,000 సార్లన్నా 1,00,00,000 సార్లన్నా అది ఆరాధన అనుకుంటే చాలా పొరపాటు. అందుకే దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి అన్నాడు. అది నిజమైన దైవారాధన కాదు. 4వది ఏమనుకున్నావంటే 4వది తెలియబడని దేవునికి ఆరాధన. ఇది ఇంకా విచిత్రమైందండి, ఇంకా విచిత్రమైంది. ఇప్పటి వరకు ఆరాధన ఎలా చెయ్యాలో తెలియని వాళ్ళని చూసాం. అసలు ఆరాధన కాదు కదా, అసలు దేవుడెవరో తెలియకపోయినా ఆరాధన చేసేవారిని చూస్తున్నామంటే అడ్రస్ లేదు, లెటర్ మాత్రం రాసేశారు. అడ్రస్ లేదు, లెటర్ మాత్రం మొత్తం కంప్లీట్ చేశారు. విచిత్రం చూడండి. పౌలు గారు ఏథెన్సు పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్నవి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనిషి ఎంత అమాయకుడంటే మొత్తానికి ఎవరో ఒకరు ఉన్నారు, ఆయన ఎవరో ఆయన గురించి ఏంటో తెలియకపోయినా ఏదో ఒకటి మాత్రం దేవుడికి మనం చేయాలి. ఇలాంటి వారు కూడా ఉన్నారంటే ఇలాంటి వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారు బయటి వారు అనుకోకండి. ఎందుకు క్రైస్తవులు లేరా ఇలాంటి వారు? ఆరాధన ఎవరికి చెయ్యాలో తెలియకుండానే ఆరాధన చేసేవారు ఉన్నారు. ఆరాధన ఎవరికి చెయ్యాలో తెలియకుండానే ఆరాధన జరిగిపోతున్నాయి. అందుకే చాలామంది ప్రశ్న అడుగుతుంటారు, ఏమండి ఆరాధన యేసుకు చేయాలా, తండ్రికి చేయాలా, పరిశుద్ధాత్మకు చేయాలా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరికి చేయాలో తెలియదు. మరి ఆదివారం ఆరాధన అయితే చేస్తున్నాను సార్ నేను అంటాడు. మళ్ళీ ఎవరికి చెయ్యాలో తెలియనప్పుడు ఏమని చేస్తున్నావు నువ్వు? చాలామంది చూడండి, పరిశుద్ధాత్మన ఈ ఆరాధన స్వీకరించు తండ్రి అంటుంటారు. యేసయ్య ఈ ఆరాధన అంతా స్వీకరించు. అసలు తండ్రి ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో, యేసుక్రీస్తు ఎవరో, ఎవరి ద్వారా ఎవరికి ఆరాధన చెయ్యాలో, ఆరాధన ఎలా చెయ్యాలో ఈ కన్ఫ్యూజన్ అండి ఇదంతా కూడా. దేవుడు తెలియక ఆరాధన చేసేవారిని గురించి మనసులో పెట్టుకుంటే క్రైస్తవ్యంలోకి వచ్చి బాప్తిస్మాన్ని స్వీకరించి తండ్రి ఎవరో, కుమారుడెవరో, పరిశుద్ధాత్ముడెవరో తెలియకుండా ఆరాధన జరుగుతుందంటే ఇది ఏ ఆరాధన? తెలియబడని ఆరాధన. తెలియబడని ఆరాధన. తెలియబడని ఆరాధన. పోనీ కూర్చొని నేర్పిద్దామని మీరు అనుకున్నారనుకోండి, ఇవన్నీ మాకు అవసరం లేదు బ్రదర్, ఆదివారం వెళుతున్నాం, ఆరాధన చేసి వస్తున్నాం. ఎవరికైతే ఏంటి బ్రదర్, ముందు ఆరాధన చేశామా లేదా మనం, అది ముఖ్యం బ్రదర్ అంటాడు. ఎవరికైతే ఏంటి బ్రదర్, తండ్రికి చేస్తే ఏంటి, కుమారుడికి చేస్తే ఏంటి, పరిశుద్ధాత్ముడికి చేస్తే ఏంటి, అసలు ఆరాధన చేయటం ఇంపార్టెంట్, కానీ ఎవరికి చేయటం అనేది అంత ముఖ్యం కాదు బ్రదర్. మీరు అలా ఏం టెన్షన్ పడకండి. తెలియబడని ఆరాధన. తెలియబడని ఆరాధన. మరి ఆరాధన ఎవరికి చెయ్యాలని బైబిల్లో రాయబడిన మాట ఇప్పుడు మీరు చూడగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు
మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. మేము అని ఎవరంటున్నారు? ఎవరంటున్నారండి పదం? యేసుక్రీస్తు అంటున్నాడు. ఏమంటున్నాడు? మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. నన్ను ఆరాధించండి అంటున్నాడా? నేనే ఆరాధిస్తున్నానంటున్నాడా? నేను ఆరాధిస్తున్నాను అంటున్నాడా? నన్నే ఆరాధించండి అంటున్నాడా? ఆలోచించండి. మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నామంటే యేసుక్రీస్తే ఆరాధిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ. మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. మేము అలా కాదు. మేము అని ఎందుకన్నాడంటే యేసుక్రీస్తుతో పాటు ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. తెలుసు కదా ఈ సందర్భం అంతా. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు అంటే యేసుక్రీస్తే ఆరాధిస్తున్నాడు. యేసుక్రీస్తు ఆరాధిస్తున్నాడంటే ఎవరిని ఆరాధిస్తున్నాడు? ఎవరినో ఆరాధించాలి కదా. అందుకే 24వ వచనంలో చెబుతున్నాడు చూడండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. అంటే యేసుక్రీస్తు ఎవరిని ఆరాధిస్తున్నాడు? తండ్రిని ఆరాధిస్తున్నాడు. యేసుక్రీస్తు తండ్రిని ఆరాధిస్తున్నాడు. మరి ఈరోజు భూమి మీద ఉంటున్న మనుషులు ఎవరిని ఆరాధిస్తున్నారు? యేసుక్రీస్తునే ఆరాధిస్తూ, తండ్రి ఈ ఆరాధన నువ్వు తీసుకో. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేనే తండ్రిని ఆరాధిస్తున్నాను అని ఆయన అంటున్నాడు. చూసారా? ఆరాధన అన్న పదం మాత్రం ఎంత ప్రాచుర్యం పొందిందండి. ఆరాధన అనే ఒక టీవీ ఛానల్ వచ్చిందంటే మీరు చూడండి. కానీ ఎవరికి చేస్తున్నాం? యేసుక్రీస్తు చూడు, తండ్రికి అలాంటి వారే కావాలని కోరుతున్నాడు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించుచున్నామంటే యేసుక్రీస్తే తండ్రిని ఆరాధిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు తండ్రిని ఆరాధిస్తున్నాడు. తండ్రిని ఆరాధించువారే కావాలి. నన్ను ఆరాధించండి అని యేసుక్రీస్తు ఎక్కడైనా మాట్లాడా? నన్ను ఆరాధించండి అని చెప్పాడా? లేదండి. నా వలే మీరు కూడా తండ్రిని ఆరాధించమని చెబుతున్నాడు. ఇదిగో నేను ఎలా తండ్రిని ఆరాధిస్తున్నారో మీరు కూడా తండ్రిని నాలా ఆరాధించమని చెబుతున్నాడంటే ఆరాధన ఎవరికి చెయ్యాలన్నమాట? తండ్రికి చెయ్యాలి. ఇప్పుడు చూడండి, తెలియబడని దేవునికి ఆరాధన. లోకంలో ఉంటున్న వారికి దేవుడు తెలియకపోయినా ఆరాధనలు ఎలా జరుగుతున్నవో క్రైస్తవ్యంలో కూడా తండ్రి ఎవరో, కుమారుడెవరో, పరిశుద్ధాత్ముడెవరో తెలియకపోయినా ఆరాధనలు జరుగుతున్నవి. దేవుడంటే తెలియని వాళ్ళకి దేవుడు మాకు తెలిసాడు అనుకుంటున్న క్రైస్తవులకి ఏమైనా తేడా కనపడుతుందా? చూడండి. అది తెలియబడని దేవునికైతే ఇది కూడా తెలియబడని దేవునికి అవుతుంది. కాబట్టి దేవుడెవరో తెలియకుండా ఆరాధన చేస్తున్నామంటే అది దైవారాధన ఎలా అవుతుంది చెప్పండి? అడ్రస్ రాయకుండా ఎంత మంచి ఉత్తరాన్ని నువ్వు రాసినా అది ఎక్కడికి వెళ్ళదు. నువ్వు అనుకుంటున్నావు వెళుతుందని అంతే. ఎందుకు? దేవుడే తెలియకపోతే, దేవుడెవరో నీకు తెలియకపోతే నీ ఆరాధన అంతా అది తెలియబడని ఆరాధనగా మారుతుందే తప్ప దేవుడికి తెలిసే ఆరాధన కాదు. ప్రేమన దేవుడికి వెళ్ళాలి. అందుకే యేసుక్రీస్తు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. నేనే ఆరాధిస్తున్నాను. ఎవరిని ఆరాధిస్తున్నాను? పరలోకమందున్న తండ్రిని ఆరాధిస్తున్నాను. మరి ఈయనెవరు? ఆ తండ్రి పంపగా లోకాన్ని కాపాడటానికి వచ్చిన లోక రక్షకుడు. యేసుక్రీస్తు లోక రక్షకుడు. కాబట్టి తెలియబడని దైవారాధన అది నిజమైన దైవారాధన కాదు. అది నిజమైన దైవారాధన కాదు. ప్రేమన దేవుని పిల్లలారా, చివరిదేమనుకున్నాండి? తెలియబడని ఆరాధన
యేసుక్రీస్తు చెప్పిన నిజమైన దైవారాధన. ఎందుకంటే యేసుక్రీస్తు ఎలా ఆరాధన చేశాడో మనకు తెలియాలి. యేసుక్రీస్తు చేసిందే నిజమైన దైవారాధన. ఎందుకంటే మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అంటున్నాడు. మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అన్నాడు. యేసుక్రీస్తు ఎలా ఆరాధన చేశాడో అదే నిజమైన దైవారాధన. కాబట్టి యేసుక్రీస్తు ఎలా ఆరాధన చేశాడో, యేసుక్రీస్తు బ్రతికిన 33.5 సంవత్సరాల కాలంలో ఆయన జీవితాన్ని చక్కగా ఆలోచించగలిగితే ఆయన చేసిన దైవారాధన మనకు కనపడుతుందండి. మనలాగా ఒక దేవాలయానికి వెళ్ళి మనుషులు పెట్టిన పద్ధతులు పాటించుకుంటూ కూర్చోలేదు ఆయన. అది వ్యర్థమైన ఆరాధనని యేసుక్రీస్తే చెప్పినప్పుడు ఆయన ఎందుకు చేస్తాడు? కనిపించేదాన్ని ఆరాధన చేయటం తప్పు అన్నప్పుడు యేసు కనిపించేదానికి ఎందుకు ఆరాధన చేస్తాడు? చేయడు. తెలియబడని దైవారాధన గురించి ఆయనే చెప్తున్నప్పుడు తెలియబడని దైవారాధన ఆయన ఎందుకు చేస్తాడు? చెయ్యడు. కాబట్టి ఆరాధన గురించి యేసుక్రీస్తు చెప్పిన అద్భుతమైన మాట 24వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఎక్కడ జరగాలో చెప్పట్లేదు, ఎక్కడ ప్రస్తావించటం లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే అసలు ఆరాధనకి స్థలానికి సంబంధం లేదండి. ఎందుకు ఆ సమరయ స్త్రీ, ఇదిగో మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉందని మీరు చెప్పుదురు అన్నప్పుడు యేసుక్రీస్తు, అమ్మా ఆ పర్వతము మీదనైనను ఇదిగో ఈ యెరూషలేము దేవాలయములోనైనను తండ్రిని ఆరాధింపరు అంటే ఇక ఆరాధన కట్టబడిన దేవాలయాలకు పరిమితము కాదు. అంటే ఆరాధనకు స్థలం లేదు, ఎక్కడైనా ఆరాధించవచ్చు. యెరూషలేము దేవాలయాన్నే వద్దన్నాడంటే మీరు ఆలోచించాలి. అంతకంటే ఇప్పటి వరకు గొప్పవి కట్టబడలేదు. కోట్ల రూపాయలు పెట్టి ప్రపంచంలో కట్టినా యెరూషలేము దేవాలయానికున్న గొప్పతనం వేరు. యెరూషలేము దేవాలయానికున్న గొప్పతనం వేరండి. అలాంటి గొప్ప దేవాలయాన్నే ఇక ఆరాధన ఇక్కడ జరగదు అని యెరూషలేము దేవాలయాన్ని పక్కకు పెట్టాడంటే అంతకంటే గొప్పవి కట్టుకోమని కాదు సభ. అంటే ఆరాధనకు స్థలం లేదు. ఇక ఎలా ఆరాధించాలో చెబుతున్నాడు. ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ అన్నాడు. ఆత్మతోనూ అని ఎందుకన్నాడు తెలుసా? ఆత్మతోనూ ఎందుకన్నాడంటే హృదయాంతరంగాన్ని దూరంగా పెట్టి శరీరాన్ని ముందు పెట్టి కాసేపు కాలక్షేపం చేసి వెళ్ళటం దేవుడికి ఇష్టం ఉంటుంది. ప్రేమన దేవుని పిల్లలారా, నీలో ఉంటున్న ఆత్మ మానవ శరీరాన్ని కదిలిస్తున్న ఆత్మ మనలో ఉంది. దేవుడు పంపగా బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మన మీదికి వచ్చిన ఆత్మ ఉంది. పరిశుద్ధాత్మ సహాయంతో నీలో ఉన్న ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ సత్యముతో అంటే అర్థం ఏంటంటే వాక్యము అంటే పరిశుద్ధాత్మ సహాయముతో నీలో ఉంటున్న ఆత్మ ఉజ్జీవింపబడుతూ ఈ వాక్యాన్ని ధ్యానించడం, ఈ వాక్యాన్ని నేర్చుకోవటం, ఈ వాక్యాన్ని 10 మందికి ప్రకటించడం. అందుకే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎక్కడో చెప్పట్లేదు, ఎప్పుడో టైం చెప్పట్లేదు. ఇదిగో పలాని 10 గంటల నుంచి 1 గంట వరకే ఆరాధించాలని ఎక్కడ చెప్పటం లేదు. అంటే ఎప్పుడైనా నువ్వు ఆరాధించవచ్చు, ఎక్కడైనా నువ్వు ఆరాధించవచ్చు. కానీ ఆరాధించే విధానం మాత్రం చెబుతూ ఆత్మతోనూ సత్యముతోనూ అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తుని గురించి మీరు ఆలోచించగలిగితే ఆత్మతోనూ పరిశుద్ధాత్మ పూర్ణుడై తనలో ఉంటున్న ఆత్మ ఉజ్జీవింపబడుతుండగా ఈ సత్యాన్ని కలిగి అనగా వాక్యాన్ని కలిగి ప్రకటించడానికి సమాజంలోకి వెళ్ళాడు.
ప్రకటించడానికి సమాజంలోకి వెళ్ళాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే దేవుని పిల్లల్ని ఈ సత్యాన్ని నేర్పించి, ఈ సత్యాన్ని ప్రకటించి కాపాడాలనే ఆలోచన యేసుక్రీస్తులో మనకు కనపడుతుంది. అందుకే యేసుక్రీస్తు ఒక దేవాలయానికి పరిమితమైపోయి మిగిలిన రోజులంతా తన పనిలో ఉంటూ శనివారము ఆదివారము వెళ్ళి కూర్చొని అక్కడ ఆరాధనని ఆయన అనలేదండి, అనలేదు. యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నమాట మీ అందరికీ తెలుసు, దొంగల గుహగా మారిపోయింది, వ్యాపారపు ఇల్లుగా మారిపోయింది. అలాంటప్పుడు ఈయనెప్పుడు ఆరాధన చేశాడు? ఆత్మతోనూ సత్యముతోనూ, అనగా సమాజాన్ని కాపాడాలన్న ఆలోచనతో ఇదిగో తండ్రి తనకు నేర్పిన మహాజ్ఞానాన్ని ప్రకటిస్తూ ఆరాధన అంటున్నాడు. అందుకే మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అన్నాడు. మాకేం తెలుసు అంటే దేవుని మహాజ్ఞానం తెలుసు. ఆ మహాజ్ఞానాన్ని సమాజానికి ప్రకటిస్తే మనిషి మారుతాడని తెలుసు. మనిషి మారితే పరలోకంలో ఉంటున్న తండ్రి ఆనందపడతాడని మాకు తెలుసు గనక అదే నిజమైన దైవారాధన మేము చేస్తున్నది అన్నాడు, నేను చేస్తున్నది అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక పాపిని మార్చటమే ఆరాధనగా యేసుక్రీస్తు తన భూమి మీద బ్రతికినంత కాలమంతా కష్టపడి పనిలో ఉన్నాడండి ఆయన. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో తెల్లవారగానే శిష్యులతో అంటున్న మాట. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెలుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని, ఇందు నిమిత్తమే కదా నేను ఒక దేవాలయానికి పరిమితం అయిపోయి అక్కడే కూర్చొని కొన్ని పాటలు పాడి ఆ తర్వాత నా పనుల్లో ఉండటానికి పరలోకం నుంచి నేను రాలేదు. నేను మరేం చేయడానికి వచ్చాను? నేను నా తండ్రి జ్ఞానాన్ని ప్రకటించి అనేక మంది నా తండ్రికి దగ్గరికి తీసుకొని రావటానికి కదా భూమి మీదకి వచ్చింది. అప్పుడే తెల్లవారింది, యేసుక్రీస్తు ఎక్కడున్నాడని వెతుకుతున్నారు. పదండి, బయలుదేరదాం, పదండి. నేను ప్రకటించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ నా తండ్రిని ఆరాధించాలంటే ఈ వాక్యాన్ని నేను ప్రజలకి ప్రకటించాలి, ఈ వాక్యాన్ని నేను ప్రజలకు ప్రకటించాలి అంటున్నాడు. కాబట్టి నిజమైన దైవారాధన గురించి ఆలోచించగలిగితే యేసుక్రీస్తు చేసిందే నిజమైన దైవారాధన అయితే, యేసుక్రీస్తు చేసింది తన 33.5 సంవత్సరాల కాలంలో ఈ సత్యాన్ని సమాజానికి తెలియచేసి దేవుని వైపు అనేక మందిని మళ్ళించాడండి. అదండి ఆరాధన అంటే. అది ఆరాధన. ఒక దగ్గర కూర్చొని క్రమం తప్పకుండా పెద్దలు మనకు పెట్టిన పద్ధతులు పాటించటం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు పెట్టిన పద్ధతి ఏంటో తెలుసా? నువ్వు నేర్చుకున్న ఈ సత్యాన్ని పరిశుద్ధాత్మ సహాయముతో సమాజానికి వెళ్ళి ప్రకటిస్తూ అనేక మందిని దేవునిలోకి నడిపించటం, అది ఆరాధన. చాలా సందర్భంలో ఆరాధన అనగానే భార్యాభర్తల సంబంధాన్ని గురించి మాట్లాడుకుంటుంటామండి. భార్య భర్తకు చేయవలసిన ఆరాధన ఏంటో తెలుసా? భార్య భర్తకు చేయవలసిన ఆరాధన పొగడటం కాదు, లేదంటే ఒక దగ్గర కూర్చొని స్తుతి అనటం కాదు, భర్త అవసరాలను తీర్చటమే. భర్త అవసరాలు తీర్చాలి. ఉదయం లేవగానే ఆయన అవసరాలు తీర్చాలి. కాఫీ పెట్టాలి, టిఫిన్ పెట్టాలి, వండాలి, వడ్డించాలి, బట్టలు ఉతకాలి. ఒకవేళ ఆఫీస్కి వెళ్తానంటే టిఫిన్ పెట్టాలి. పిల్లల బాగోగులు చూసుకోవటం పిల్లలకు చేసిన ఆరాధన అయితే, మరి దేవుని ఆరాధన అనగానే మనమేమనుకుంటున్నాం? ఒక దగ్గర కూర్చొని కొన్ని పాటలు పాడేటి వెళ్ళటమే అనుకుంటున్నామండి. ఏమంటే ఒక దగ్గర కూర్చొని వెళితే ఈ సమాజం ఎలా బాగుపడుతుంది చెప్పండి? ఎవరు ఆదివారాలు వారికి సంబంధించిన దేవాల్లో కూడుకుంటున్నారు, వెరీ గుడ్. అయిపోగానే ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఆదివారం వస్తున్నారు, మళ్ళీ సాయంకాలం వెళ్ళిపోతున్నారు. మరి సమాజంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించేదెవరు? పోనీ వెళ్ళవలసినంత అవసరత ఏంటి అనుకుంటున్నారా?
వెళ్ళవలసిన అవసరత ఉంది గనకే ఆ రోజు శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ ఇప్పటి వరకు మనకు ఇవ్వబడిన ఆజ్ఞ. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి ప్రకటించండి అంటే, వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి పాటలు పాడి ప్రార్థన చేసుకుని ఇళ్ళకు వెళ్ళిపోతే మరి మనిషి ఎలా మారుతాడు చెప్పండి. ఇంకా మీరు ఆలోచించగలిగితే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. దేవుడు లేడన్నవాడు సమాజంలో ఉన్నాడు, దేవుడు ఉన్నాడన్నవాడు గుడిలో ఉన్నాడు. లేడన్నవాడు బయట ఉన్నాడు, దేవుని నమ్మినవాడు దేవాలయంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు లేడన్నవాడికి దేవుడు ఉన్నాడని చెప్పాలంటే, వాడు దేవాలయంలోకి రావాలంటే దేవాలయంలో ఉన్నవాడు ఏం చేయాలి? మీకు అర్థమైందా? ఈ ఉన్నవాడు అక్కడికి వెళితే అక్కడి వాడు ఇక్కడికి వస్తారు. వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు, వాళ్ళు అక్కడే ఉంటున్నారు. మరి ఆరాధనేది? వీళ్ళిక్కడే వాళ్ళు అక్కడే. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. లేదు ప్రభువా, మేము ఇక్కడే ఉంటాం, మా వల్ల కాదు. పోనీ మహాసభలు పెట్టుకున్నారనుకోండి, ఎవరి చర్చి గ్రౌండ్లో వాళ్ళే పెట్టుకుంటారు. అవునంటారా కాదంటారా? ఏమనుకుంటున్నారు? చర్చికి స్థలం చూసేటప్పుడే గ్రౌండ్ చూసుకుంటారు. ఎందుకు? ఏ కార్యక్రమం చేసినా అక్కడే చేయాలి. చర్చికే రానోడు చర్చి దగ్గర సభలు పెడితే వస్తాడా? రాడు. అంటే సభలు ఎక్కడ జరగాలి? ఎక్కడ జరగాలి? బయట జరగాలి. అంతెందుకండి, ఈ లేఖనాల పరిశోధన ఫంక్షన్ హాల్లో పెట్టారు కనుక వచ్చారు. ఇంకో చర్చిలో పెడితే వస్తారా? చర్చిలో పెడితే పక్క చర్చోడే రాడు, బయటోడేమొస్తాడు? ఫ్యాక్ట్ మీరు ఆలోచించండి. ఒక్క చర్చిలో పెడితే అక్కడ ఉంటున్న 10 మంది చర్చిలో ఉన్నవారు ఈ చర్చికి వస్తారా? రారు. అంటే క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళకపోతే బయటున్నోడు చర్చిలోకి వస్తాడా? రాడు. పోనీ క్రిస్మస్ సీజన్ వచ్చిందనుకోండి, ఏ చర్చి వాళ్ళు ఆ చర్చికి సంబంధించిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజు క్రీస్తు పుట్టాడు నీకోసం అంటారు. మీకు అర్థమైందా? కుటుంబ సభ్యులు ఒక 10 మంది ఉన్నారనుకోండి చర్చికి, ఈ సంఘ పెద్దలందరూ కలిసి ఎవరింటికి వెళ్తారు? ఈ సంఘానికి వచ్చే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమని చెప్తారు? యేసుక్రీస్తు నేడు నీ కోసం పుట్టాడు. ఇది చెప్పడానికి రాత్రి వచ్చాడు. ఎలా వచ్చాడు? మామూలుగా రాదు. డప్పులు కొట్టుకుంటూ, కంజర కొట్టుకుంటూ. ఎవరింటికి వెళ్ళాడు? నమ్మిన వాడికి ఇంటికే వెళ్ళాడు. యేసుక్రీస్తు పుట్టాడని వానికి తెలియాలా, బయటోడికి తెలియాలా? మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తారా? వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తారా? హిందూస్ దగ్గరికి వెళ్ళి ఈవినింగ్ హిందూస్ దగ్గరికి వెళ్ళి కూర్చొని, ఏమండి డిసెంబర్ 25 వస్తుంది, యేసుక్రీస్తు పుట్టాడు సార్ అని 4 మాటలు ఎవరైనా చెప్తారంటే చెప్తారా? చెప్పండి. చెప్పరు. పొరపాటున ఈ సంఘ సభ్యుల ఇంటికి కాకుండా పక్క సంఘ సభ్యులకి ఇంటికి వెళ్ళారా, అయిపోయినట్టే. ఏంటండి మరి సమాజం ఎలా కాపాడబడుతుందో చెప్పండి. సభలు ఇక్కడనే, గ్రీటింగ్స్ చెప్పినా వాళ్ళ సంఘంలో ఉన్న వారికే, సెమినార్లు పెట్టుకున్నా వాళ్ళ సంఘంలోనే. మరి సమాజంలో ఉన్నవాడు వాక్యాన్ని విని దేవాలయానికి ఎలా వస్తాడు చెప్పండి? మీరు వచ్చే అవకాశం లేదండి ఇంకా. అందుకే యేసుక్రీస్తు మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. నేను చేస్తున్న ఆరాధన ఏంటో తెలుసా? సమాజానికి వెళ్ళి ఈ విలువైన మాటలు చెప్పి మనిషిని దేవుని దగ్గరికి తీసుకొస్తున్నాను. ఇది నేను చేసే ఆరాధన, ఇది నేను చేసే ఆరాధన. అందుకే ఇంగ్లీష్లో ఒక కొటేషన్ కూడా ఉందండి, వర్క్ ఈజ్ వర్షిప్. వర్క్ ఈజ్ వర్షిప్. పని చేయటం ఆరాధన. పని చేయటం. ఎంతమందిని మార్చారు? ఎంతమందిని మార్చారు? మీరు వాక్యం చెప్పి ఎంతమందిని దేవుడిలోకి నడిపించారు? అది ఆరాధన. ఇది ఆరాధన. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు అన్నాడు. మరి దేవాలయం లేదు కదంటే, ఈ శరీరమే దేవాలయంగా మారితే, ఇదిగో పవిత్ర స్థలమైన ఈ హృదయమే పుల్పీట్ అని మీరు అనుకుంటే
ఇదిగో ఈ హృదయంలో నుంచి వచ్చే ప్రతి మాట సమాజాన్ని కాపాడటానికి నువ్వు మాట్లాడుతుంటే ఈ దేహం అన్న దేవాలయములో ఇదిగో దేవుని మాటలు నువ్వు చెప్పగలుగుతుంటే నడిచే దేవాలయంగా దేవుని మాటలు చెబుతూ నువ్వు ఆరాధనలో ఉన్నావన్నమాట అర్థం. నువ్వు ఆరాధనలో ఉన్నావు అంటే దేవాలయం మారిపోయింది, పరిశుద్ధ స్థలం మారిపోయింది. దేవుని వాక్యాన్ని వెదజల్లే కాలంలో మనం పుట్టి ఒక్కదానికి పరిమితం అయిపోయి కూర్చొని అక్కడ 4 పాటలు పాడి రావటం ఆరాధన అనుకుంటున్నారా? అంటే చాలా సందర్భాల్లో చర్చెస్ పిలిచినప్పుడు వెళ్ళామండి వాక్యం మాట్లాడడానికి. 10 గంటలకు స్టార్ట్ చేస్తారండి. 10 గంటల నుంచి 12:30 వరకు పాటలు పాడతారండి. 10 గంటల నుంచి 12:30 వరకు పాటలు పాడతారు. అంటే 2:30 గంటలు. 2:30 గంటలు. ఆ తర్వాత ఏమంటారో తెలుసా? సమయం చాలా అయిపోయింది, ఒక అరగంట వాక్యం మాట్లాడుకొని ముగించుకుందాం అంటాడు.